విజయవాడలో ఉండే వెంకన్న ఒకరోజు రిక్షా నడుపుతూ కనకదుర్గమ్మను చూశాడు. ఒకరోజు రాత్రి టైంలో వెంకన్న తన రిక్షాను తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక మహిళ వెంకన్నను ఆపి ముందు వరకు వదిలేస్తావా అని అడుగుతుంది. వెంకన్న ఏమీ ఆలోచించకుండా రిక్షాలో కూర్చోమని చెప్తాడు. వెంకన్న వెనక్కి తిరగకుండా ఈ మహిళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ మహిళ, ఇంత రాత్రిపూట రిక్షా నడుపుతున్నావు, నీకు భయం వేయట్లేదా? అసలే ఇక్కడ కనకదుర్గమ్మ తిరుగుతుందంట కదా అని అంటుంది. అప్పుడు వెంకన్న నవ్వుతూ, దుర్గమ్మ మమ్మల్ని కాపాడుతుంది, అలాంటిది మేము మా అమ్మకెందుకు భయపడతాం అని చెప్తాడు. దీంతో ఆ మహిళ సైలెంట్ అవుతుంది. సడన్ గా వెంకన్న వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. ముందు చూస్తే ఆ మహిళ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వెంకన్న, అమ్మ నువ్వు డబ్బులు ఇవ్వకుండా పోతున్నావు అని అడుగుతాడు. ఆ మహిళ పెద్ద శబ్దంతో వెనక్కి చూడు అని చెప్తుంది. వెంకన్న వెనక్కి తిరిగి చూస్తే 10 రూపాయలు ఇంకా బంగారపు గాజులో ఉంటుంది. తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత వెంకన్నకు అర్థమవుతుంది ఆ మహిళ ఎవరో కాదు, కనకదుర్గమ్మే అని. అందరూ కూడా జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.